ప్రైజ్ ది లార్డ్. జూన్ 1వ తేదీ 2020. ఈరోజు దేవుని వాక్యం. ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు వారి కొరకు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని కూడా రక్షించ శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. దేవుని యొక్క అనంత కృప రాబోయే తరములకు మాత్రమే కాక ఆది దేవుని యొక్క రాకడ వరకు నిలిచియుండును. ఎందుకంటే తన యొద్దకు వచ్చే వారిని, ఆయన మీద నమ్మకం ఉంచిన వారిని క్షమాపణ మరియు శాంతి కోసం తన వద్దకు వచ్చిన వారిని ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆయన ఎల్లప్పుడూ తండ్రికి మనకు మధ్యవర్తిగా నిలుచును. ఆయన శిలువ బలిదానము మరియు ఆయన యొక్క పునరుత్థానము ఆయన తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండుటకు కారణమయ్యును. తండ్రి వల్ల ఆయనకి సర్వశక్తులు అనుగ్రహింపబడినవి. ఆ శక్తి చేత ఆయన యందు నమ్మకముంచు సమస్త మానవాళిని ఆయన రక్షించ సమర్థుడై ఉన్నాడు. దేవుని యందు మన నమ్మకము స్థిరపరచబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.